జ్యోతిష శాస్త్రంలో ఎంతో ముఖ్యమైన మరియు పవర్ఫుల్ గ్రహం అయిన గురుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఆస్ట్రాలజీని నమ్మే ప్రతి ఒక్కరికి ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గురుగ్రహం అనేది మన లైఫ్లో అదృష్టం, డబ్బు, పెళ్లి, పిల్లలు మరియు కెరియర్ గ్రోత్కి కారకుడు. అందుకే గురుడు ప్లేస్ మారుతున్నాడు అంటే అందరి దృష్టి అటువైపే ఉంటుంది. 2025వ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన గురుడు మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇది మామూలు విషయం కాదు. ఈ మార్పు వల్ల ద్వాదశ రాశుల వారి జీవితంలో అంటే మొత్తం 12 రాశుల వారి లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా మార్పు వస్తాయి. కొన్ని రాశుల వారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది, మరికొందరికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. అసలు ఈ ట్రాన్సిట్ అంటే ఏంటి? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మనీ పరంగా, హెల్త్ పరంగా, జాబ్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో ఇప్పుడు మనం చాలా చక్కగా డీటెయిల్గా తెలుసుకుందాం. మొదటగా మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి అంటే ఇంగ్లీష్లో టౌరస్ అని పిలుస్తారు. ఈ రాశి వారికి 2026 కొత్త సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పవచ్చు. మీరు కనుక ఏదైనా ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటే ఈ ఇయర్ మీకు కెరీర్ పరంగా చాలా ప్లస్ అవుతుంది. చాలా కాలం నుంచి మీరు ఒకే పొజిషన్లో ఉండి ఎలాంటి గ్రోత్ లేక ఇబ్బంది పడుతుంటే కనుక ఈ సంవత్సరం మీకు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు జాబ్లో ప్రమోషన్ వచ్చే ఛాన్స్ చాలా బలంగా కనిపిస్తోంది. సంవత్సరం మొదలైన దగ్గర నుంచి జూన్ నెల వరకు మీకు ఆఫీస్లో వర్క్ పరంగా ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. మీ కొలీగ్స్ కానీ, మీ పై అధికారులు కానీ మీకు బాగా సహకరిస్తారు. దీనివల్ల మీ జాబ్ చాలా స్టేబుల్గా ఉంటుంది. ఎలాంటి టెన్షన్స్ లేకుండా పీస్ఫుల్గా వర్క్ చేసుకోగలుగుతారు. ఇక జూన్ నెల తర్వాత నుంచి అక్టోబర్ నెల వరకు పరిస్థితులు కొంచెం నార్మల్గానే అనిపించవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సరిగ్గా ఇదే టైంలో కొన్ని అరుదైన గ్రహాల పొజిషన్స్ వల్ల మీకు తెలియకుండానే కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. జాబ్ చేసే వాళ్లకు బాస్ దగ్గర నుంచి మంచి పేరు వస్తుంది. మీరు చేసే హార్డ్ వర్క్ని వాళ్ళు గుర్తిస్తారు. అంతేకాకుండా గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల మీరు చేసే పని మీద మీకు ఫుల్ ఫోకస్ ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. దీనివల్ల మీరు ఏ పని చేసినా అందులో ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు. ఇది మీ కెరీర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈ టైంలో మీరు ఫ్యామిలీతో కలిసి సరదాగా బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది. లాంగ్ టూర్స్ కానీ, వెకేషన్స్ కానీ ప్లాన్ చేసుకుంటారు. దీనివల్ల మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇక ఆరోగ్యం గురించి చూస్తే గత కొన్ని రోజులుగా మీరు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఇయర్లో అవన్నీ సెట్ అయిపోతాయి. మీ హెల్త్ మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. మీరు చాలా యాక్టివ్గా మరియు ఎనర్జెటిక్గా ఉంటారు. తరువాత మనం మిథున రాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి అంటే జెమిని రాశివారు అన్నమాట. వీరికి 2026 కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే ముఖ్యంగా మనశ్శాంతి చాలా బావుంటుంది అని చెప్పాలి. శని మరియు గురు గ్రహాల యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మీరు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా మరియు కామ్గా ఉంటారు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మీరు కూల్గా డీల్ చేయగలుగుతారు. దీనివల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా దాన్ని అనుకున్న టైంకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. ఇక జాబ్ చేసేవారికి ఆఫీస్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు అనేది మీ బాస్ గమనిస్తారు. అందుకే మీకు వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఇది మీకు జాబ్లో మంచి కిక్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. కుజగ్రహం ప్రభావం వల్ల మీరు ఈ ఇయర్లో సడన్గా ట్రావెల్ చేయాల్సి రావచ్చు. అంటే మీరు ముందుగా ప్లాన్ చేసుకోకపోయినా అర్జెంటుగా వేరే ఊరు వెళ్లాల్సిన పరిస్థితులు రావచ్చు. ఇవి ఆఫీస్ పని మీద కావచ్చు లేదా పర్సనల్ పని మీద కావచ్చు. కాబట్టి ఎప్పుడు బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉండటం మంచిది. అయితే సంవత్సరం చివర్లో అంటే నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 నెలల్లో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించటం మంచిది. ఇక స్వంతంగా బిజినెస్ చేసే వారికి ఈ ఇయర్ రిజల్ట్స్ మిక్స్డ్గా ఉంటాయి. అంటే లాభాలు వస్తాయి, కానీ దానికి తగ్గట్టుగా మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈజీగా మనీ రాదు. శనిదేవుడు 10వ స్థానంలో ఉండటం వల్ల మీరు వర్క్ విషయంలో అస్సలు రాజీ పడకూడదు.
ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. కానీ ఫైనాన్షియల్గా మాత్రం మీకు ఎలాంటి ఠోకా లేదు. డబ్బు చేతికి అందుతుంది, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇక చదువుకునే స్టూడెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటారు. కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మామూలు కంటే ఎక్కువ కష్టపడి చదవాల్సి ఉంటుంది. అప్పుడే అనుకున్న ర్యాంకులు సాధించగలరు. ఇప్పుడు తులారాశివారి గురించి మాట్లాడుకుంటాం. తులారాశి అంటే లిబ్రా రాశివారు. వీరికి 2026లో కెరీర్ పరంగా సూపనని చెప్పచ్చు. మీరు కనుక గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ చేస్తూ ఉంటే ఈ ఇయర్ మీకు చాలా బాగా కలిసొస్తుంది. శని గ్రహం మీ రాశి నుంచి 6వ స్థానం నుంచి వెళ్లటం వల్ల మీకు సొసైటీలో మంచి రెస్పెక్ట్ పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆఫీస్లో మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఇన్నాళ్ళు మీరు ఎంత కష్టపడినా ఎవరు గుర్తించలేదని బాధపడుతుంటే ఈ ఇయర్ ఆ బాధ పోతుంది. మీ పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు అందుతాయి. ఇక చాలా మంది జాబ్ చేసేవాళ్లు ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తమ సొంత ఊరికి వెళ్లాలనో లేదా తమకు నచ్చిన ప్లేస్కి వెళ్లాలనో కోరుకుంటారు. అలాంటి వారికి ఈ ఇయర్ గుడ్ న్యూస్ ఉంటుంది. జూన్ నెల తర్వాత గురుడి దయ వల్ల మీరు కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ గట్టిగా ఉంది. అయితే జూన్ నెల మరియు అక్టోబర్ నెలలో కొన్ని రోజులు మాత్రం మీరు చాలా ఓపికగా ఉండాలి. ముఖ్యంగా అక్టోబర్ 31 ఆ టైంలో చిన్న చిన్న చికాకులు రావచ్చు. ఆ టైంలో మీరు తొందరపడి ఎలాంటి డెసిషన్స్ తీసుకోకుండా సైలెంట్గా ఉండటం మంచిది. ఆ తర్వాత అంతా మళ్లీ సెట్ అవుతుంది. ఇక డబ్బు విషయం చూస్తే గురుడి ఆశీస్సుల వల్ల మీ ఇన్కమ్ పెరుగుతుంది. అంటే శాలరీ హైక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా వేరే రూపంలో డబ్బు చేతికి రావచ్చు. బిజినెస్ చేసే వారికి కూడా ఈ ఇయర్ బాగుంటుంది. లాభాలు నష్టాలు రెండూ వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఓవరాల్గా చూస్తే మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు కాబట్టి కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళొచ్చు. తరువాత మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి అంటే క్యాప్రికాన్ రాశివారు. ఈ రాశివారికి 2026 కొత్త సంవత్సరంలో డబ్బు సంపాదించడానికి కొత్త దారులు దొరుకుతాయి. అంటే ఇప్పటి వరకు మీకు వచ్చే శాలరీ కాకుండా వేరే రూపంలో కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సైడ్ ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్ అవుతారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య కూడా ఉంది. డబ్బులు వస్తున్నా సరే వాటిని దాచుకోవడం అంటే సేవింగ్స్ చేయడం మీకు కొంచెం కష్టంగా మారుతుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. చేతిలో డబ్బు నిలబడటం కష్టం అవ్వచ్చు. అందుకే మీరు ఈ ఇయర్లో మనీ మేనేజ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీరు డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అనవసరమైన వాటికి ఖర్చు చేయకుండా తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే మంచిది. గురు గ్రహం యొక్క సపోర్టు వల్ల మెల్లగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మొదట్లో కొంచెం టైట్గా ఉన్నా రాను రాను సెట్ అవుతుంది. ఇక స్వంత వ్యాపారం చేసేవారికి మెరుగైన లాభాలు వస్తాయి. మీరు బిజినెస్ని ఎక్స్పాండ్ చెయ్యాలనుకుంటే ఇది మంచి టైం. కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేసే అవకాశం కూడా మీకు వస్తుంది. పార్ట్నర్షిప్స్ కూడా కలిసొస్తాయి. ఇక విద్యార్థులకైతే జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు టైం చాలా గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ టైంలో మీరు ఏ ఎగ్జామ్ రాసినా మంచి మార్కులు వస్తాయి. పై చదువులకు వెళ్లాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. ఇక పర్సనల్ లైఫ్లో ఎప్పటినుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పాత సమస్యలు ఏవైనా ఉంటే ఈ ఇయర్లో అవి క్లియర్ అయిపోతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి మీకు రిలీఫ్ దొరుకుతుంది. హెల్త్ కూడా బానే ఉంటుంది. చివరగా మనం కుంభరాశి వారి గురించి డీటెయిల్డ్గా చెప్పుకుందాం. కుంభరాశి అంటే ఆక్వేరియస్ రాశివారు. జ్యోతిష్యం ప్రకారం చూస్తే ఈ కొత్త ఏడాదిలో వీరికి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా జాబ్ చేస్తున్న వారికి చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ రాశి నుంచి శనిదేవుడు 3వ స్థానం నుంచి ట్రావెల్ చేయడం వల్ల మీకు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. శనిదేవుడి దయ వల్ల మీ పనులన్నీ చకచక అయిపోతాయి. ముఖ్యంగా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో జాబ్ చేసేవారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. మీరు గనక ప్రమోషన్ కోసం ట్రై చేస్తుంటే ఈ టైంలో గట్టిగా ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దీనివల్ల మీ కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి వెడుతుంది. సమాజంలో కూడా మీకు గౌరవం పెరుగుతుంది. నలుగురిలో మీకు మంచి పేరు వస్తుంది. మీరు ఎంచుకున్న ఫీల్డ్లో మంచి ప్రోగ్రెస్ సాధిస్తారు. అంటే మీరు ఐటీలో ఉన్నా, మార్కెటింగ్లో ఉన్నా లేదా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నా సరే గ్రోత్ అనేది పక్కాగా ఉంటుంది. ఆఫీస్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఐడియాస్ని అందరూ మెచ్చుకుంటారు.
కొలీగ్స్తో ఉన్న చిన్న చిన్న గొడవలు కూడా ఈ ఇయర్లో సాల్వ్ అయిపోతాయి. ఫైనాన్షియల్గా కూడా మీకు బాగుంటుంది. శాలరీ పెరగడం వల్ల మీ లైఫ్ స్టైల్ మారుతుంది. అయితే హెల్త్ విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వర్క్ స్ట్రెస్ వల్ల అలసట రావచ్చు, కాబట్టి అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవాలి. యోగా లేదా మెడిటేషన్ చేయడం వల్ల మీరు ఇంకా యాక్టివ్గా ఉండగలరు. ఓవరాల్గా చూస్తే కుంభరాశి వారికి 2026 అనేది ఒక మెమరబుల్ ఇయర్గా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా చూస్తే పైన చెప్పిన ఈ 5 రాశుల వారికి 2026 వాత్సర సంవత్సరంలో గ్రహాలన్నీ చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. జాబ్ పరంగా చూసినా, మనీ పరంగా చూసినా, పర్సనల్ లైఫ్ పరంగా చూసినా చాలా పాజిటివ్ మార్పులు రాబోతున్నాయి. అయితే జ్యోతిష్యం అనేది మనకు ఒక దారి చూపిస్తుంది, కానీ మనం చేసే ప్రయత్నం కూడా చాలా ముఖ్యం. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని మనం ఇంట్లో కూర్చుంటే ఏది దానంతట అదే జరగదు. లక్ అనేది మన హార్డ్ వర్క్కి తోడైతే సక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. కాబట్టి ఈ రాశుల వారు వచ్చే కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంతో పనిచేసి వచ్చిన అవకాశాలను బాగా వాడుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుందాం. మీకు ఏవైనా సందేహాలు ఉంటే లేదా ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా మంచి జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించి మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం మంచిది. ఎందుకంటే అందరి జాతకాలు ఒకేలా ఉండవు, కాబట్టి పర్సనల్గా చెక్ చేయించుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా పాజిటివ్ మైండ్తో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పండి. అంతా మంచే జరుగుతుంది. మీ కలలన్నీ నిజమవ్వాలని ఆశిద్దాం. కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.